రాజధాని ప్రాంతంలో పనులు జరగట్లేదని చెప్పి రైతులు వాపోతున్నారని చెప్పి వైసీపీ నాయకులు రావటం జరిగింది. అసలు రాజధానే లేదు, ఇక్కడ మునిగిపోయిద్ది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఎలాగొస్తారండి రాజధాని గ్రామంలోకి? 5 సంవత్సరాలు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని 3 ముక్కలాటలాడాడు. రాజధాని మహిళలు కానీ, రైతులు కానీ, ఆడోళ్ళు కానీ అందరూ రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తుంటే చెప్పులతో దండిచ్చాడా, పోలీస్ బూట్లతో దండిచ్చాడా? రైతులు వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటుంటే వాళ్ళని మొక్కులు కూడా తీర్చుకోనియకుండా పోలీసులతో పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ రైతులు లేరు, పేటీఎం బ్యాచ్ అని చెప్పి శ్మశానం అని చెప్పిన నాయకులు ఇవాళ ఏ ఇదితో అడుగు పెట్టారు రాజధానిలోకి? అట్లాంటి వాళ్ళు అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. ఇక్కడ రాజధాని 85% భూములు ఇచ్చేశారు. 15% ఉన్న రైతులను పట్టుకొని వాళ్ళకేదో నష్టం జరుగుతుంది, మేమేదో పరామర్శించడానికి వస్తుంటే మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదని చెప్తున్నారు. ఇదంతా అబద్ధము. ఇక్కడ పనులు అవన్నీ బాగా జరుగుతుంటే చూసి ఓరవలేని తనంతో వైసీపీ నాయకులు రావటం జరిగింది. ఇప్పుడు పరామర్శించడానికి వచ్చేవాళ్ళు రాడ్లు, కోడిగుడ్లు, రాళ్ళు పెట్టుకొని రావాల్సినంత అవసరం లేదు కదా. వాళ్ళు అవన్నీ పెట్టుకొని వచ్చి మా మహిళల్ని కొట్టడం జరిగింది. తెనాలి మాణిక్యాన్ని, భవానీని, షేక్ కరీమాని, పఠాన్ జానీకాను బాగా కొట్టారు. వాళ్ళకి దెబ్బలు తగిలిని హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో. అలా చేసి మేమేదో వాళ్ళని కొట్టామని చెప్పి మళ్ళీ మేమేదో వాళ్ళని రాళ్ళు వేసి కొట్టామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వాళ్ళకి అలవాటే. ఇక్కడ బాగా పనులు జరుగుతున్నాయి.